హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు అడ్వకేట్ పూజ నాగేశ్వరరావు గారు. సార్ ఇండియాలో కాకుండా ఏకంగా దుబాయ్లో పెట్టుకెళ్ళి తన ఆఫీస్ పెట్టుకున్నారంట. మరి ఎందుకు పెట్టుంటారు? దుబాయ్లో చట్టాలు అనగానే మనకి ఏమైనా చిన్న తప్పు చేస్తే ఉరి తీస్తారు అనేవి వింటూ ఉన్నాము, సినిమాల్లో చూసాము. మరి సార్కి ఇవన్నీ కూడా డైరెక్ట్గా అక్కడ కాస్త ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి కదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ కాస్త మన ఇండియన్ లాస్ని దుబాయ్ లాస్ని కాస్త కంపారిజన్లో చూద్దాము, ఎలాంటి విషయాలు తెలుస్తాయో చివరి వరకు చూడండి. నమస్కారం సార్. సార్, ఇక్కడ మీరు సక్సెస్ఫుల్ అడ్వకేట్గా ఉండగానే ఎన్నో ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ అయి ఉండొచ్చు, అండ్ అవే కాకుండా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ ఎన్నో చూసున్న ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇండియాని దాటి దుబాయ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్. అలాగే అక్కడున్న చట్టాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద మనకి కాస్త సినిమాల ద్వారానో ఏదో నాలెడ్జ్ ఉంది. బట్ కరెక్షన్ తీసుకోండి ఇక్కడ. బట్ రియలిస్టిక్గా దుబాయ్ చట్టాలు ఏ విధంగా ఉంటాయి? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలరా? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మనకు యూఏఈ కంట్రీలో అయితే ఏదైతే ఉందో మనకు దుబాయ్ కానీ, అబుదాబి కానీ, షార్జా కానీ, రసాల్ ఖైమా కానీ, మనకు యూఏఈలో మనకు ఇండియన్స్ మోర్ దెన్ 20 lakhs పీపుల్ ఉన్నారు. ఇండియన్స్ నివసించే వ్యక్తులు మోర్ దెన్ 20 lakhs పీపుల్ ఉన్నారు ఇండియా అక్కడ. సో ఇప్పుడు వాళ్ళు కూడా అక్కడ లీగల్ సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు బాగా ప్రధానంగా. ఓకే. సో అక్కడ లోకల్లో యూఏఈలో కావచ్చు, రిలేటెడ్ టు ఇండియా కావచ్చు, వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అక్కడ కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే అక్కడ లోకల్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కాస్ట్లీ ఉంటారు, బాగా కాస్ట్లీ ఉంటారు, చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ప్లస్ వాళ్ళని యాక్సెస్ చేయడం కూడా కొద్దిగా కష్టం, అంటే కామన్ పీపుల్ యాక్సెస్ చేయడం అనేది కష్టం. సో మనకు అక్కడ యూఏఈ నుంచి మనకు బాగా మిడిల్ ఈస్ట్ నుంచి చాలామంది క్లయింట్స్ ఉన్నారు. కాబట్టి మనం అక్కడ ఉన్న లోకల్ ఇండియన్స్కి లోకల్ చట్టాలకు సంబంధించి కానీ, లేకపోతే ఇండియాకు సంబంధించి కానీ, రిలేటెడ్ టు ఇండియాకు సంబంధించి కానీ వాళ్ళకి లీగల్ సర్వీసెస్ చేయాలనే ఉద్దేశంతో మనం దుబాయ్లో ఆఫీస్ పెట్టడం జరిగింది. ఓకే. కాబట్టి షరియా లాస్ అక్కడ వర్తించే షరియాలోనే వస్తుంది. కాబట్టి అక్కడ మనకు ఈ ఇండియాకి మనకు యూఏఈకి మధ్యలో బ్రిడ్జ్ లాపరమైన సంబంధాలు కానీ, లోకల్ అక్కడ కానీ ఇక్కడ కానీ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా, చట్టపరమైన ఏ రకమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం దుబాయ్లో ఆఫీస్ పెట్టడం జరిగింది. బట్ పెట్టిన 1 monthకే చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది అక్కడ నుంచి. అంత అవసరం ఉంది వాళ్ళకి. అంటే అక్కడ సరైన లా ఫామ్స్ లేవు, ఉన్నా కూడా పెద్ద లా ఫామ్స్ ఉన్నాయి. అవి ఇంకా ఆర్బిట్రేషన్ సంబంధించి, కమర్షియల్ అగ్రిమెంట్ అట్లున్నాయి తప్ప వాళ్ళ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించే లా ఫామ్స్ లేవు. కాబట్టి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది, విపరీతమైన రెస్పాన్స్ ఉంది అక్కడ నుంచి. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రెండోది ఏంటంటే కంపారిజన్ టు ఇండియా అండ్ మన యూఏఈ, అంటే మనం జనరల్గా యూఏఈ అనే పదం చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే దుబాయ్ అంటే ఈజీగా అర్థమవుతుంది. దుబాయ్ అనే పదం అందరికి ఈజీ అయిపోతుంది. కాబట్టి అందుకే మనం కంపారిజన్ టు మనం చట్టాలు ఇండియాకి అక్కడ చూస్తే అక్కడ చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇండియాలో చట్టాలు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాకపోతే తేడా ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంది. ఫాస్ట్గా అక్కడ ఫాస్ట్గా అనటం కంటే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్. ఎగ్జామ్షన్స్ ఉండవు అక్కడ. ఇంకా దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్స్ అక్కడ. బ్రైబింగ్ ఎగ్జామ్షన్స్ ఇవి ఉండవు అక్కడ. ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుంది మనకంటే ఏంటంటే బాగా ఎగ్జామ్షన్స్, తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది తొందరగా జరగదు. అక్కడ అట్లా. కాబట్టి అక్కడ మొత్తం వాళ్ళు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటారు బాగా. మోర్ దెన్ ద పర్సన్స్ కంటే టెక్నాలజీ మీద ఆధారపడతారు అక్కడ. టెక్నాలజీ మీద ఆధారపడటం అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయనుకో, దుబాయ్లో నీకు ఒక్క పోలీస్ కనిపించదు. నీకు ట్రాఫిక్ పోలీస్ అనే పదం కనిపించదు దుబాయ్లో. నీకు నువ్వు చూడలేవు ట్రాఫిక్ పోలీస్ని. అదే దుబాయ్లో పోలీసులు ల్యాంబోర్గిని వాడతారు, బుగాటి వాడతారు అని చెప్పేసి, అవి వాళ్ళు ట్రావెలింగ్ చేసుకోవడానికి వాడతారు. కానీ నువ్వు ఒక్క ట్రాఫిక్ పోలీసులను కూడా చూడలేవు. అట్లా అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేయలేరు. నువ్వు చేసినావంటే 2 నిమిషాలలో నీ బ్యాంక్ నుంచి పైసలు కట్ అయిపోతాయి డిఫాల్ట్. అంత టెక్నాలజీ ఉందాడ, ఎందుకు వచ్చిన తలపోటు అనుకుని వాడు ఇంకా నీకు డైరెక్ట్గా నీకు అను ఒక కెమెరా ఉంటుంది. ప్రతి కెమెరా వెహికల్స్ని వాచ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు స్పీడ్ పోయినా, రాంగ్ పార్కింగ్ చేసినా, నువ్వు ఈవెన్ సిగ్నల్ దగ్గర కొద్దిగా ముందుకు వచ్చినా, వెనుకొచ్చినా, ఎక్కడ పోయినా కూడా నీకు మొత్తం ఆటోమేటెడ్ ఉంటుంది. ఒక్క ట్రాఫిక్ పోలీసు లేకుండా ఒక వ్యవస్థను మొత్తం దుబాయ్ని కంట్రోల్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ మన సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు. ఒక సినిమా, వెంకటేష్ గారి సినిమా ఒకటి ఉంటుంది,
కమెడియన్ ఎల్బి శ్రీరామ్ గారు అనుకుంటా, బయటికి వెళ్ళి వేరే కంట్రీలో ఉంటారు వీళ్ళు, ఊయడానికి చూస్తారు అనమాట. అక్కడ ఏమన్నా ప్రాణం తీసేస్తారు అన్నట్టు మాట్లాడతారు అక్కడ నెక్స్ట్ సీన్లో. ఇండియాలో అలా ఉండదు. అదే చెప్తున్నా కదా, అంటే ఇండియాలో ఇది కూడా రావట్లేదు. చట్టాలు ఇండియాకు దుబాయ్కి తేడాలు ఏంటంటే మన దగ్గర చట్టాల అమలులో చాలా అలసత్వం ఉంటుంది, చాలా లేట్ ప్రాసెస్. కొద్దిగా చట్టాలు ఉన్నాయి, ఎగ్జిక్యూషన్ చేసేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు, అంత స్ట్రిక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసేంత లేదు. ఎందుకు లేదు అంటే ఏంటంటే అది గవర్నమెంట్ పరంగా తప్పు ఉంది, ఎట్ ద సేమ్ టైం ప్రజల దగ్గర కూడా తప్పు ఉంది. ప్రజల దగ్గర తప్పు ఎందుకు లేదు? ఇప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, ఓకే, తాగి నడపొద్దు అనేది ఒక చట్టం చేసినాము. అది ఇప్పటికి నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లో ఉధృతంగా జరుగుతున్నది, రెగ్యులర్ జరుగుతున్నది. మరి తాగి నడపొద్దు అని ఒక చట్టం చేసినప్పుడు అది ఫస్ట్ అమలు పరచాల్సింది ఎవరు? జనాలే కదా. అరే నీ కోసం ఒక చట్టం చేసినప్పుడు నువ్వు తాగి నడపొద్దు అన్నప్పుడు వాడు తాగి నడపకుండా ఉండాలా? ఏం చేస్తారు? తాగి నడపొద్దు అని గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు వాడు ఏదో క్వశ్చన్ ఏమవుతాడు తెలుసా? మరి తాగి నడిపోద్దు అంటే బార్లలో తాగిన తర్వాత ఎట్లా పోవాలి సార్, నువ్వు బార్ ఎందుకు ఓపెన్ చేసినావు అంటాడు. కదా మరి బార్లో తాగి నువ్వు క్యాబ్ లో పోరాబోయ్ అంటాడు. లేదనుకో నీకు అంత చేత కాకపోతే బాటిల్ తెచ్చుకొని ఇంట్లో తాగు, అంతే తప్ప తాగి నడిపి ఒకళ్ళు చంపడం అనేది ఎంత తప్పు. ఎంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ లా నీకు ఎంతమంది చనిపోతున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పటికి కూడా జాతర ఉన్నది. ఇప్పటికి నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి వెరీ స్ట్రిక్ట్ గా పోలీసు వాళ్ళు కష్టపడుతున్నా కూడా ఇప్పటికీ నీకు పట్టుకుంటే నువ్వు ఏ రోడ్డు మీద నిలబడి పట్టుకున్నా కూడా నీకు కనీసం ఒక 100 మంది దొరుకుతారు. ఒక గంట సేపు నిలబడ్డావు అంటే 100 మంది దొరుకుతారు. అంటే మా వృత్తిలో భాగంగా యాజ్ ఎ జర్నలిస్ట్ గా అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత వరకు ఎఫెక్టివ్ గా వర్క్ అవుతున్నాయని మేము చెక్ చేసాం ఒకసారి. ఎలా వర్కౌట్ అవుతుంది చెప్పనా? వీళ్ళు పలానా ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వేశారు అనుకుందాం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు. మన వాళ్ళు అడ్డదారులు కనిపెడతారు అనమాట, నుంచి ఏ రూట్ లో వెళ్తే దొరకకుండా వెళ్ళిపోతాము. అదే చెప్తున్నా, ఇదే తప్ప మరి అయ్యో మరి డ్రంక్ అండ్ డ్రైవ్ తాగద్దు, మరి తాగితే నేను దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటా, మరి వాళ్ళ పలానా దగ్గర పార్టీ ఉందన్నారు మరి నేను ఎందుకు తాగుతా, పోయి మరి మంచిగా నేను క్యాబ్ లో పోయి తాగి మళ్ళీ క్యాబ్ లో వెళ్ళిపోతే 1000 రూపాయలు అవుతుందేమో. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే నువ్వు 10,000 ఫైన్ కట్టాలా, కార్ పట్టుకెళ్ళి 2 రోజులు కోర్టు చుట్టూ తిరగాల, మళ్ళీ నీకేమన్నా నువ్వు తాగిన దాన్ని బట్టి నీకు మళ్ళీ ఏమన్నా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశము, డ్రైవింగ్ లైసెన్స్లో పాయింట్స్ పోయే అవకాశం ఏదో పడవుతుంది. ఇదంతా అవసరమా? దాని బదులు నువ్వు క్యాబ్లో పోయి 500 క్యాబ్లో పెట్టుకుంటే దర్జా రాజా లెక్క పోవచ్చు కదా. ఇది పాయింట్. ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే దుబాయ్లో ఒక వెరీ స్ట్రిక్ట్ రూల్ ఉంది. అసలు అది ఇండియాలో అమలుపరిస్తే అసలు వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది, అది వేరే విషయం అనుకో. సోషల్ మీడియాలో కనుక ఏమన్నా నెగిటివ్ కామెంట్లు కానీ ఫాల్స్ కామెంట్లు కానీ ఇన్సల్టింగ్ అని కామెంట్లు పెడితే అక్కడ క్రిమినల్ కేసు పెడతారు. ఇక్కడ పెట్టేవే అవి, అక్కడ ఎవరి మీద అన్నా సరే ఎనీ సోషల్ మీడియాలో ఎనీ ప్లాట్ఫామ్లో నువ్వు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఫాల్స్ కామెంట్స్ పెట్టినా నెగిటివ్ కామెంట్స్ పెట్టినా తర్వాత నువ్వు ఇన్సల్టింగ్గా పెట్టినా వాడిని తిడుతూ పెట్టినా ఎమోషన్ అయి పెట్టినా అట్లాంటి కామెంట్స్ కనుక పెడితే సపోజ్ చెప్తాను అట్లాంటి కామెంట్స్ కనుక పెడితే నీకు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ కామెంట్లో ఉన్న తీవ్రతను బట్టి మినిమం 5,000 దినాస్ అంటే ఇండియా కాస్ట్ లో 1,00,000 రూపాయల నుంచి జైలు శిక్ష పడేంత వరకు శిక్షలే. అక్కడ ఒక చిన్న క్లారిటీ, అది ఏదైనా సెలబ్రిటీకి పెడితేనా అంటే ఏ కామన్ వ్యక్తి పెట్టినా కూడా, కామన్ వ్యక్తికి పెట్టినా కూడా. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా నేను, ఆడవాళ్లకు పెళ్ళైన అమ్మాయికి భర్త ఆస్తిలో హక్కు లేదు అనే ఒక వీడియో చేసిన నేను జనరల్ చెప్తాను. ఓకే, అది చట్టం చెప్పేది. బీయింగ్ అడ్వకేట్ నేను చట్టాన్ని ప్రజలకు చెప్పిన ఏమని, పెళ్ళైన అమ్మాయికి భర్త ఆస్తిలో హక్కు ఉండదమ్మా అని చెప్పిన. ఓకే, ఆ జనాలు ఏం చేయాలి దాన్ని, ఓహో ఒక చట్టం చెప్తున్నాడు సరే ఇట్లుందా అని చెప్పాలా. అందరికీ అన్ని నచ్చాలని రూల్ లేవు కదా. ఈ కింద ఆడోళ్ళంతా కామెంట్లు, నీ పెళ్ళానికి ఇట్లనే చేసినావా, నీ చెల్లెకి ఇట్లనే చేసినావా, ఇవి కామెంట్లు. ఇట్లాంటి కామెంట్లు కనుక దుబాయ్లో పెడితే ఉరి తీసేస్తాడు, డైరెక్ట్ పిలిచి రాని చెప్పి ఉరి తీసేస్తాడు. ఇండియనైజ్డ్ లా అని చెప్పారు. కాదరే, ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న అందరికి నచ్చాలని గ్యారంటీ ఏముంటుంది? గవర్నమెంట్ కొన్ని 100 పాలసీలు చేస్తుంది, లేకపోతే ఒక కంపెనీ కొన్ని 100 పెడుతుంది. దాన్ని నువ్వు పబ్లిక్లో పెడితే ఎంత డిఫేమ్ అవుతాం మనం. ఒక విషయాన్ని నీకు ఒక వ్యక్తి ఇప్పుడు మరి అనొచ్చు, మీరు సార్ మరి వాడు తప్పు చేస్తే ఎట్లా సార్ అని అనొచ్చు. నువ్వు ఒకవేళ ఒకడు తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడు సార్ అని నువ్వు అనొచ్చు. తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం సపోజు, వాని మీద నువ్వు కంప్లైంట్ ఇస్తానికి రకరకాల మాధ్యమాలు ఉన్నాయి మనకు భారతదేశంలో.
నువ్వు వాడిని తీసుకొచ్చి ఒక సంఘటన ఆధారం చేసుకొని నువ్వు ఒక వ్యక్తిని ఎట్లా విమర్శిస్తావు? మీరు ఇంకా రెస్పాన్సిబుల్ విషయం చెప్పి తిట్టాను అని అంటున్నారు, మీరు ఎవరో తిట్టారు అంటున్నారు. హీరోల కోసం ఎంత దారుణంగా తిట్టుకుంటారు తెలుసా, వాళ్ళ అమ్మని తిట్టుకుంటారు. అదే చెప్తున్నా వాడు ఎవడో కదా. చెప్తాడు నేను మీ అమ్మని తిట్టాను, నాన్నని తిట్టా. భారతదేశంలో నేను ఇప్పుడు ఒక విషయం చెప్తా ఆయన, ఆ, నేను ఎవ్రీ మంత్ ఒక 10 days రకరకాల కంట్రీలు తిరుగుతాను నేను. ఓకే. ఎవ్రీ మంత్ 10 days తిరుగుతాను నేను. అంటే వర్క్ పని మీదనే, వేరే ఏదో తిరగడానికి కాదు, ఉమ్, లాకు సంబంధించిన పనుల మీద తిరుగుతూ ఉంటా. ఉమ్, హయ్యెస్ట్ యూత్ ఉన్నది మొత్తం ప్రపంచంలో, హయ్యెస్ట్ యూత్ ఉన్నది భారతదేశంలో, ఇండియా. ఇండియాలోనే. హయ్యెస్ట్ టైం వేస్ట్ చేసేది కూడా ఇండియాలో, ఆన్లైన్లో. ఆన్లైన్లో. ఆన్లైన్లోనో పనికిరాని విషయాల మీదనో నువ్వు అన్నట్టు ఇట్లా పనికిరాని విషయాల మీద తప్ప హయ్యెస్ట్ చేసేది తప్ప, వాళ్ళు ఒక క్వాలిటీ లైఫ్ని పెంచుకోవాలా, క్వాలిటీగా వర్క్ చేయాలా, క్వాలిటీగా చదువుకోవాలా, క్వాలిటీ లైఫ్ గడపాలనే విషయాల మీద చాలా తక్కువ మందికి అది ఉన్నది. సో ఇన్ కేస్ ఇప్పుడు దుబాయ్లో ఎగ్జిక్యూషన్ ఉంది కదా, ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనేది, అది ఇండియాలో తీసుకురాగలమంటారా? తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ కావాలా. మన దగ్గర ప్రధానంగా ఏంటంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, జనాభాకు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ ఉన్న టెక్నాలజీని వాళ్ళు వాడుతూ, నేను వండర్ అయినా అసలు కారు మెయిన్ సిటీలో 100 kilometers మినిమం పోతుంటుంది, మెయిన్ సెంటర్లో పోతుంటుంది కారు. అలాంటి రోడ్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్ చేస్తే నీకు ఒక్క ట్రాఫిక్ పోలీస్ వాడు కనిపిస్తాడు అని చూస్తున్నాను ఆయన. ఎక్కడన్నా కనీసం అంతా ఒక ఫోటోని దిగుదాం మీ అమ్మాయితో, అసలు దుబాయ్లో ట్రాఫిక్ పోలీస్ ఎట్లుంటాడో చూస్తాను ఆయన. అంటే అంత పెద్ద దుబాయ్లో ఒక దగ్గర ఒక 50 లక్షల మంది నివసిస్తుంటారు. దుబాయ్ మొత్తంలో 50 lakhs జనాభా ఉంటుంది దుబాయ్లో అన్ని ఆల్టుగెదర్. ఆ 50 lakhs జనాభాలో నాకు తెలిసి ఒక 40 lakhs వరకు కార్లు ఉంటాయి. 40 lakhs పీపుల్ హ్యాస్ ఓన్ కార్. అట్లీస్ట్ ఒక పక్కా అయితే 20 lakhs కార్స్ ఉంటాయి ఆ సిటీలో. ఆడ ఉంటే కారు అంతే, కారు లేకపోతే ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ, మెట్రో వాడతారు, లేకపోతే బస్ అయితే ఇంకా తక్కువ. మ్యాక్సిమం పీపుల్ విల్ యూజ్ ద కార్ ఆర్ ఇక బస్సు మెట్రోలు వాడతారు. కానీ ఒక్క ట్రాఫిక్ పోలీసు లేదు. అంటే రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నాయి చూడండి. ఇక ఆ లా అయితే చాలా ఖతర్నాక్ అనిపించింది నాకు. మొన్న ఏదో ఒక కంపెనీ మీద చిన్న కామెంట్ చేసిందని చెప్పేసి 70,000 దినార్స్ ఫైన్ వేసింది. 70,000 into 25 ఎంత, 7 14 అంటే 15 లక్షల వరకు ఫైన్ వేసింది ఒక చిన్న కామెంట్ చేస్తే ఒక కంపెనీ మీద. అది ఏ విధంగా అనిపిస్తుంది తెలియదు కానీ, బట్ అలాంటివి ఉంటే మనిషి నెగిటివ్ కామెంట్ అనేది వానికి లాసే, వీనికి లాసే. ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా కూడా మనకి ఇంత నెగిటివ్ మాట్లాడినా కూడా కొన్ని కారణాలు చెప్పారు, సాయంత్రం పైన తదాస్తు దేవతలు రాగు అని చెప్పి ఆపేది. ఎందుకు అంటే ఏంటంటే అది ఎక్కడ డెవలప్ అయిపోతే వాడు నెగిటివ్ పర్సన్ కింద మారిపోతాడో అనే ఉద్దేశంతో మామూలుగా చెప్తున్నాడు కదా అని అప్పుడు దేవుని భయం పెడుతుండే అన్నట్టు. నేను చచ్చిపోతా అనగానే పైన తదాస్తు దేవతలు ఉంటారా, ఏం మాట్లాడుతున్నారు అని బెదిరించేటోళ్ళు. వాళ్ళు తదాస్తు అంటే చచ్చిపోతారు అని బెదిరితే ఓహో అని వీళ్ళు భయపడేటోళ్ళు. అప్పుడు కొద్దిగా సామాజిక భయం ఉంటుండే. ఏదైనా తప్పు మాట్లాడినా లేకపోతే ఏదైనా నెగిటివ్ ఆలోచనలు ఉన్నా మనకు అది బాడీలో ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందో లేకపోతే డెవలప్ అవుతుందో నెగిటివ్ అంతా అని చెప్పేసి అక్కడ ఉన్న పెద్దలు కానీ ఉన్నాళ్ళు కానీ అంతా చేస్తుండే. నువ్వు విమర్శించడం తప్పు కాదు ఎప్పుడు కూడా. విమర్శ అనేది ఆహ్వానించేటట్టు ఉండాలి. నువ్వు ఒక వ్యక్తిని తిట్టడం కూడా ఒక బ్యూటిఫుల్గా తిట్టడం ట్రై చేయి, మజా వస్తుంది. బూతులు తిట్టడం, గలీజ్ వర్డ్స్ వాడటం అది సంబంధం లేని వ్యక్తులు కూడా వాడుతుంటాం మన ఇండియాలో. ఇట్లాంటి కామెంట్ కనుక వేస్తే ఆడ దాన్ని పిలిచి ఆ ఆస్తి మొత్తం మూసుకొని పంపించేస్తారు. బాబు నువ్వు దేశం నుంచి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు. బట్ డెఫినెట్లీ ఒక గ్రేట్ థింగ్ సార్, మీరు ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళి అక్కడ కూడా లా ఫర్మ్ రన్ చేయడం అనేది వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ముఖ్యంగా తెలుగు వాళ్ళకి చెప్తున్నాము, చాలామంది దుబాయ్లో ఉండి అక్కడ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనే విషయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి న్యూస్లో చూస్తూ ఉన్నాము. సో మన తరపున మన కోసం మాట్లాడే పర్సన్ అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం మనకి చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. సో అక్కడ మీకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, అది ఏ రకమైన కేసు అయినా మీరు మన నాగేశ్వరరావు పూజారి గారికి సంబంధించిన ఆఫీస్ గురించి మీరు వాళ్ళకి అక్కడ ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ ఈ విషయంపై, ఈ చట్టాలపై మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.